బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఓటుకు నోటు కేసులో నాంపల్లి ఈడీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న విచారణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ కు ఆదేశించింది. ఇవాళ విచారణకు హాజరయ్యారు మత్తయ్య. మిగతా నిందితులు హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గైర్హాజరైన వారిలో ముఖ్యమంత్రి రేవంత్, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, అలాగే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ హాజరుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలని పట్టు కుదిపేసింది ఓటుకు నోటు వ్యవహారం. ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో నాంపల్లి ఈడీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న అంటే సరిగ్గా ఇవాళ నుంచి దాదాపు నెల రోజులు కూడా లేదనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న విచారణకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశించింది ఈడీ కోర్టు. ఇవాళ విచారణకు హాజరయ్యారు మత్తయ్య. మిగతా నిందితులు హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో గైర్హాజరైన వారి సంగతి ఒకసారి ఆ విషయాలు కనుక గమనిస్తే, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు హాజరవుతారా అవ్వరా? ఒకవేళ హాజరవుతే కనుక ఎటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారు? ఒకవేళ హాజరు కాకపోతే కనుక, ఒకవేళ వెళ్ళకపోతే ఎటువంటి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి సందర్భంలో చూస్తూ ఉంటాం. సాధారణంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్, అందున ముఖ్యమంత్రి కాబట్టి మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి, ఆ స్కెడ్యూల్ కాస్త ఎంగేజ్డ్గా ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కారణాలను చూపించి ఇటు అక్టోబర్ 16కు సంబంధించి విచారణకు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఇటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఓటు నోటు కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతారా అవ్వరా? ఇప్పుడే డిస్కషన్ జరుగుతోంది. ఇటు రెండు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఓటుకు నోటు వ్యవహారం, ఓటుకు నోటు కేసు వ్యవహారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. రైట్, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది? ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన వారికి, గైర్హాజరైన వారికి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? సచిన్, తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది, కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈడీ కేసును విచారించినటువంటి నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 16 తేదీన హాజరు కావాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగా ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్ తో పాటుగా సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లు ఈ రోజు విచారణలో గైర్హాజరయ్యారు. ఇందులో ఓన్లీ మత్తయ్య మాత్రమే కేసు విచారణకు హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడం పైన నాంపల్లి కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే అక్టోబర్ 16న విచారణ ఖచ్చితంగా రేవంత్ తో పాటు నిందితులంతా కూడా హాజరు కావాలంటూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇది కొంచెం పొలిటికల్ గా హీట్ పెంచింది, రాజకీయ వర్గాలకు కూడా చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2015లో జరిగిన కేసు ఇది, ఓటుకు నోటు కేసు. అప్పుడు సంచలనం సృష్టించింది రాజకీయ వర్గాల్లో. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఈ కేసులో కోర్టుకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన లీగల్ టీమ్ తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తంగా చూస్తే ఈ ఓటుకు నోటు కేసులో మాత్రం ఇది కీలక తీర్పు అని చెప్పుకోవచ్చు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కేసు 2015లో ఉన్న కేసు అనేది ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది నాంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లి ఈడీకి సంబంధించినటువంటి కేసు. సో మొత్తంగా అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కొంచెం చర్చాంశంగా మారింది, ఉత్కంఠగా మారింది. మరి ఇది పొలిటికల్ వర్గాల్లో చర్చాంశంగా మారిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్ అనే ప్రయత్నించండి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అక్టోబర్ 16న హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యం. సో ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉందని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒక్కసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. సాగర్, పొలిటికల్గా ఇప్పుడు బజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు ఓటు లభించింది అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా బస్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, ఏమంటున్నారు?
సచిన్ మీరు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన ఇతర రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలన్న అంశాన్ని కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కొంత ఉపశమనం లభించింది అని అనుకున్నారు. కానీ ఇంతలోనే నాంపల్లి కోర్టు మాత్రం భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తాజా ఆదేశాలతో ప్రతిపక్షాలు కూడా బగ్గుమనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది 2015 సంవత్సరంలో సంచలనం రేపిన కేసు. ఈ కేసులో మరి ఇప్పుడు కాంగ్రెస్ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన మాట్లాడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది స్పందించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మనకి ఈ కేసులో మనం ఒకసారి చూసుకుంటే ఉదయ్ సింహతో పాటుగా వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు వీరంతా ఇప్పుడు ఒక్కొక్క స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నిందితులంతా ఈ కేసు నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్ రైట్, ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, థ్యాంక్స్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ఓటుకు నోటు వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈడీ అంశానికి సంబంధించి ఓటుకు నోటు కేసులో నాంపల్లి ఈడీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న విచారణకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశించింది. ఇవాళ విచారణకు హాజరయ్యారు మత్తయ్య. మిగతా నిందితులు హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. గైర్హాజరైన వారిలో ముఖ్యమంత్రి రేవంత్, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. అలాగే సెబాస్టియన్ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 16న కోర్టుకి హాజరవుతారా అవరా అనే అంశం మీద తీవ్రమైన ఉత్కంఠ రేగింది.